తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో ఏకంగా 124 మంది పీఎల్జీఏ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్జీకి చెందిన దళం మొత్తం సరెండర్ కావడం గమనార్హం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. फोटो फोटो कैमरा రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, మీడియా మిత్రులకు గారికి నమస్కారం. ఈరోజు తెలంగాణ బీకేజెడ్సీ బెటాలియన్ సంబంధించినటువంటి 130 మంది సిపిఎంఎల్ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత టాడర్స్ డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం మీడి బయటకు వచ్చినారు. వాళ్ళతో పాటుగా 124 ఆయుధాలను కూడా తీసుకొని బయటకు వచ్చినారు. 2 days కింద అజ్ఞాతం మీడి బయటకు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు అట్లాంటి రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా తిరిగినటువంటి వారు వీళ్ళు మొత్తం చెదిరిపోయినటువంటి ఈ టాడర్స్ ని గత కొన్ని రోజుల నుంచి అందరినీ ఎదుర్కొని తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడం ప్లస్ వెపన్స్ తీసుకుని రావడం జరిగింది. ఈ వచ్చిన వాళ్ళలో 130 మందిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 మావోయిస్టులకు ప్రత్యేకంగా లాస్ట్ 4.5 months నుంచి వారు బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రావడం, అజ్ఞాతం బయటకు రావడమే కాకుండా సుమారు 250 తుపాకులను తీసుకొని వచ్చారు. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా 250 తుపాకులతో బయటకు వచ్చిండు, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్ లో ఇన్సాస్ LMG రైఫిల్ 1, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US made carbine
ఒకటి 9mm కార్బైన్స్, ఒకటి 9mm పిస్టల్, 2 7.62 FAL రైఫిల్, ఒకటి 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్, 2 సింగిల్ షాట్ రైఫిల్ కంటిన్యూడ్ రైఫిల్ 18 BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2 సెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి. మొత్తం 5205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన వాళ్ళలో ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు.